బావగారి దగ్గర మార్కులు కొట్టేయాలని మీ మరదలు తాపత్రయం చూసారా? పెళ్ళైన దగ్గర నుంచి అన్నయ్య అంటే నీకు భక్తి. మీకు తెలిసింది డైలాగ్ ఒక్కటేగా. బాగా త్వరగా రా బావా, ఆకలి తెచ్చేస్తుంది. మీకు అస్తమానం విస్త్రాకులుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇంకేం అక్కర్లేదు అనుకుంటే కూతుర్ని ఎలాగన్నావు? చాలండి, అవతలన్నా ఇస్తున్నాడు. అవునవును, ఈ ఆవకాయ పద్ధతి ఆ చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడా? మళ్ళీ ఆవకాయ పెట్టారా? లేదన్నయ్యా, ఆంధ్ర మాతాపిత ఏది వద్దన్నానే. మరి ఏమిటయ్యా, ఏమైంది? ఎవరైనా ఏమన్నారా? నో, మీ ఫ్యామిలీ యూనిటీని చూసి ఏడ్చుచున్నాను. ఇది మరీ బాగుందే. మా ఇంట్లో ఉంటూ మా ఇంట్లో తింటూ మమ్మల్ని చూసి ఏడవడం ఏంటి? No, I don't mean that. మాది మీ వల్లే బిగ్ ఫ్యామిలీ. మై మదర్, ఫాదర్ మా దగ్గర లేరు, ఓల్డ్ హోమ్ లా ఉన్నారు. మై బిగ్ బ్రదర్ ఇన్ లాస్ ఏంజలీస్, మై చిన్న బ్రదర్ ఇన్ టెక్సాస్, మై సిస్టర్ ఇన్ షికాగో అండ్ మై వైఫ్ వర్కింగ్ ఇన్ డెట్రాయిట్. కనీసం క్రిస్మస్ నాడు కూడా కలిసి ఉండాలి కానాము. మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ వల్లే కాదు. దట్స్ ద రీజన్ ఐఎమ్ క్రైయింగ్. అనుబంధాలు అనేవి దేశాన్ని బట్టి ఉండవయ్యా, మనుషులను బట్టి కుటుంబాలను బట్టి ఉంటాయి. అదే మా నాయుడు గారి కుటుంబం స్పెషాలిటీ. నువ్వు తలుచుకుంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక చోట చేర్చలేవా? ప్రయత్నించు, భగవంతుడు సహకరిస్తాడు. కమాన్ ఆంటోనీ, ఇప్పుడు ఆంధ్ర మాత విత్ ఉల్లిపాయ తినిపిస్తాను. ఓకే ఓకే కమాన్. అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే. ఎందుకండి ఆప్ చేశారు? మామా, నీకు నరాల బలహీనతే, పైగా హిస్టీరియా పేషెంట్ కదా, ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పాడు. ఏమండి పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి. వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళండి. మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలియదు కదా, నేను చేసుకుంటాను. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబున. బానిసలకి ఇంత అహంభావమా? నీ కన్నుల ముందు ఒక్క నిమిషం అరసోకే ఉన్న బట్టలు కూడా ఊడిపోయింది. హిస్టీరియా మండో ఉండు అమ్మోరి హిస్టీరియా తగలబడు. ఓరి దురిత కార్య నిర్వహణ దురీనా దుష్ట సాంగత్య పారిన దుశ్శాసన నా గుడ్డలిప్పుతావరా? నా చెప్పబోయింది, నేను ఎప్పుడు తీయట్లేదే, కడుతున్నా. కౌరవ బచ్చ, ఏక వస్త్రనైన నన్ను సభకు ఈడ్చుకు వచ్చి వివస్త్రణ చేసి కాదందువా? నా భర్త వాయునందనుడు నీ వీపు భీమసేనుడు ఎక్కడా? నా అర్జునుడు ఎక్కడా? నకుల సహదేవులారా, నా పతులు ఎక్కడా? నేనే నీ పతిని, సన్నాసిని. నువ్వు నా పతి చొక్కా పైకెత్తు. అయ్యో, ఏమైంది నీకు? జ్వరం వచ్చింది సార్. నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా? ఇంకేంటి కంప్లైంట్స్? ఆకలేట్లేదు సార్. ఆహా, మహానుభావ, భగవంతుడా, ఎంత మంచి పని చేసావయ్యా. భారతదేశాన్ని నీ భారీ కష్టాల నుంచి కాపాడావా? సరే, నోరు తెరు. పేషెంట్ చావు బతుకులో ఉంటాను. నోరు తెరు. బావా, నేను బావా నీ అక్క మొగుణ్ణి, సన్నాసిని.
నువ్వా బావా? అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా? పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా. ఉంటదయ్యా, అసలు నీకు బుద్ధి ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు చూపించదండి. మొన్నటికి మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి తండ్రి పడి వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా? పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా. ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి థర్మామీటర్ నీకు అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు, కనీసం కేబుల్ కనెక్షన్ అన్నా ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది. ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది. స్వయంగా దానికి 5 ముగుళ్ళని నేనెక్కడ తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు. సార్ థర్మామీటర్ తీస్తారా? ఏది మింగావా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోట పెట్టుకుని ఆ గదిలో పడుకోపో. వంట చేసేటప్పుడు ఇన్ని నగలెందుకక్క? పుట్టిన దగ్గర నుంచి శుక్రవారం పూట ఒంటి నిండా నగలు పెట్టుకోవడం మాకు అలవాటు. కొంచెం కూర కలుపు. హలో నాయుడు గురు, మీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్. ఏదన్నయ్య నాకు చూపించవా? అయ్యో, ఈ ఫోటోలో నా కూతురేది? ఇందులో మిస్ అయినా నేను చిన్న మావయ్య సెపరేట్ గా దిగిన ఫోటో ఉందమ్మా, చూడు. యాండి, యాండి? ఈ ఫోటోస్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నీ బుర్రని ఏవో పురుగులు తొలుస్తున్నట్టు అనిపిస్తోంది. అది కాదండి, మీరు ఒకసారి మా పెద్ద చూడు, మీ అన్నయ్యకి ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఆయన మనమేం చెప్పక్కర్లేదు. అవి వడియాలు, ఇది ఆవకాయ పచ్చడి. నెవర్ వద్దు వద్దు వద్దు. ఐ విల్ నాట్ టేక్ దిస్. నెవర్ 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 వద్దు. పర్వాలేదు మై ఫ్రెండ్, నెలకోసారి తిను. మంట నషాలానికి ఎక్కగానే ఈ నాయుడు గారి కుటుంబం గుర్తుకొస్తుంది. యా యా యా. ఓకే మై ఫ్రెండ్, నీకు అమెరికాలో కంప్యూటర్ ట్రైనింగ్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను. నమస్తే నాయుడు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. చంద్రం, నువ్వు కూడా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సాగినంపరా. అలాగే అన్నయ్య. కమా. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళని సలహాలు అడగకూడదు వదినా, మనమే దూసుకుపోవాలి. ఎలాగో చంద్రం చదువు పూర్తయిపోయింది కదా, రేపు డిగ్రీ తీసుకొచ్చే రోజున పురోహితుని పిలిపించి ముహూర్తం పెట్టించాయి, పని అయిపోతుంది. తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది.